హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి నేను మీ ముందరికైతే వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈవినింగ్ వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నదని చెప్పి మాకు దగ్గరలో ఉండే ఒక బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మాతో పాటు లేట్ చేయకుండా మీరు కూడా వచ్చేసేయండి. ఇప్పుడు మనమైతే క్లీవ్లాండ్ దగ్గరలో ఉండే ఎడ్జ్ వాటర్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఇక్కడ చాలా అనుకున్నాము, కానీ వెదర్ కొంచెం సడన్గా చేంజ్ అయ్యేటప్పటికి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే కవర్ చేశాను. క్లీవ్లాండ్ డౌన్ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఎడ్జ్ వాటర్ బీచ్ చాలా దగ్గర. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా పోర్ట్ అన్నమాట. అంటే మన చిన్న చిన్న బోట్స్ అన్నీ కూడాను పార్క్ చేసి ఉన్నాయన్నమాట. ఇది పోర్ట్ ఏరియా. చూసారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా సన్సెట్ వ్యూ చూడడానికి అని చెప్పి కొంచెం లేట్గా బయలుదేరి సన్సెట్ అయ్యే టైంకి అయితే రీచ్ అయిపోయాము. కాకపోతే మేము స్టార్ట్ అయిన టైంకి, మేము రీచ్ అయ్యే టైంకి క్లౌడీగా అయిపోయి స్కై అంతా బాగా మబ్బులు వచ్చేసాయి. చూడాలి మరి ఎలా ఉంటుందో. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా హాయిగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం బీచ్ లోపలికైతే వెళ్ళిపోదాం. పదండి మరి. యాక్చువల్గా ఈరోజు క్రౌడ్ చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మేము ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చాలా క్రౌడీగా ఉండింది. ఇవాళ మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు క్రౌడ్ అయితేను. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లేక్ ఎరీ అంటారండి. ఇది గ్లోబల్లీ 11th లార్జెస్ట్ లేక్ అన్నమాట. అంటే వరల్డ్లోనే 11th లార్జెస్ట్ లేక్ ఈ లేక్ ఎరీ. ఇదేమో యునైటెడ్ స్టేట్స్లోనే 4th లార్జెస్ట్ లేక్ అన్నమాట. ఆల్మోస్ట్ 4 స్టేట్స్ని కవర్ చేసే మా లేక్ ఎరీ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? అంతేకాదండి, మా లేక్ ఎరీ యునైటెడ్ స్టేట్స్లోనే 5 గ్రేట్ లేక్స్ అని ఉన్నాయి. ఆ 5 గ్రేట్ లేక్స్లోని ఇది వన్ ఆఫ్ ద 5 గ్రేట్ లేక్స్ అన్నమాట. చూసారా? క్లీవ్లాండ్ సిటీని ఆనుకుని ఉంటుంది ఈ లేక్ ఎరీ అయితేను. లేక్ ఎరీని ఆనుకునే దగ్గరలోనే మనకి క్లీవ్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. చూసారు కదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడేను. ఇది పేరుకే లేక్, కానీ ఒక చిన్న సైజు సముద్రం అని చెప్పాలి. చూసారు కదా ఎంత పెద్దగా ఉంటుందో. అసలు మనము ఈ ప్లేస్లో నించుని చూస్తే అవతల ఒడ్డు కనపడలేనంత పెద్దగా ఉంటుంది. సో నాకైతే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ హ్యావ్ ఎవర్ విజిటెడ్గా అనిపిస్తుంది. ఇదంతా పిక్నిక్ ఏరియా లాగా ఉంటుంది. కొన్ని బర్త్డే పార్టీస్, ఈవినింగ్ పార్టీస్ లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిషింగ్ కూడా ఉంది. ఇక్కడ దూరంగా చూస్తుంటే ఫిషింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. కాకపోతే దానికైతే లైసెన్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఈ చెట్టు వెనకాతల దాటి వెళ్తే అంతా స్టోన్స్ లాగా ఉంటుంది. ఈ స్టోన్స్ నుంచి దాటుకుని వెళ్తే ఇది వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి లేక్ ఎరీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి సన్సెట్ చూస్తే చాలా బాగుంటుంది. కాకపోతే క్లౌడీగా ఉండడం వల్ల సన్సెట్ వ్యూ అయితే అంత బాగా కనిపించలేదు. చూసారు కదా, మనతో పాటు మరికొంతమంది అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసారు. యాక్చువల్గా ఇది వీకెండ్స్లో అయితే చాలా క్రౌడీగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్ కూడాను.
మేము వెళ్ళింది వీకెండ్ కాకపోవడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. చూశారు కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత ప్లెజెంట్గా ఉందో. యాక్చువల్గా ఆ రోజు చాలా హై టైడ్స్ ఉన్నాయి. ఎందుకని అనుకుంటే ఆ రోజు అమావాస్య అయింది. సో ఆ రోజు చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట టైడ్స్ అయితేను. ఈ రాళ్ళ మించి దాటుకుని కొంచెం ముందరకైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది చూపిద్దామని. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి మెగాస్టార్ ఇది ఒక పాట అయితే గుర్తొస్తుంది. సాయంకాలం సాగర తీరం. నా సింగింగ్ని ఇగ్నోర్ చేయండి, కానీ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. అసలు మాటలు రావట్లేదు నాకు దీన్ని వర్ణించడానికి. ఈ లేక్ ఎరీ గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇది మొత్తం 4 స్టేట్స్ని యునైటెడ్ స్టేట్స్లో కవర్ చేస్తుంది. పైనుంచి వస్తే మిషిగన్, ఒహాయో, న్యూయార్క్ అండ్ పెన్సిల్వేనియా, ఈ 4 స్టేట్స్ని కవర్ చేస్తూ ఇదే లేక్ ఎరీ ఆంటారియో కెనడాకు కూడా వెళ్ళిందనమాట. సో ఇక్కడైతే మనం సన్సెట్ని చూస్తున్నాము. మొత్తం క్లౌడీగా ఉండడం వల్ల సన్సెట్ అయితే పూర్తిగా నేను తీయలేకపోయాను, బట్ ఉన్న దాంట్లో తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లౌడీగా లేకుండా ఉంటే కనుక అసలు వ్యూ అదిరిపోతుందంటే నమ్మండి. ఇంతకుముందు మేమైతే ఈ సన్సెట్ 2-3 టైమ్స్ అయితే చూసామండి. అప్పుడు వీకెండ్లో వెళ్ళడం వల్ల చాలా క్రౌడీగా ఉండింది. అండ్ వెదర్ కూడా చాలా స్కై క్లియర్గా ఉండడం వల్ల కూడా వ్యూ చాలా బాగుండింది. ఇది కూడా వ్యూ చాలా బాగుందనే చెప్పాలి, బట్ క్లియర్గా అయితే సన్సెట్ మనకి కనిపించటం లేదు. అసలు ఆల్మోస్ట్ ఆ సన్ ఇలా దిగిపోయేటప్పుడు చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేనైతే ఆ వ్యూ మిస్ అయ్యాననే చెప్పాలి. ఈరోజు సన్సెట్ అయితే అయిపోయింది. ఇంక ఇది డేలోని లాస్ట్ లైట్ అన్నమాట. డేలోని లాస్ట్ లైట్లో మా లేక్ ఎరీ అందాలను అయితే మీకు కూడా చూపించాననే అనుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 9 కావస్తుంది. సన్సెట్ అయితే 8:50కి అయ్యింది ఆ రోజు. సో ఇప్పుడు మనం అయితే డౌన్ టౌన్ వైపు ఒక లుక్ వేసేద్దామని ఇలా వచ్చేసామన్నమాట. మా క్లీవ్లాండ్ డౌన్ టౌన్ నైట్ టైం వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనే చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్లీవ్లాండ్ టూర్, హెలికాప్టర్ టూర్ అయితే ఒకటి ఉంటుంది. అదేంటంటే నైట్ టైంలో చేయిస్తారు. కేవలం ఈ డౌన్ టౌన్ యొక్క అందాలు లైటింగ్లో చూడడం కోసం అని చెప్పి ఆ టూర్ ఒకటైతే ఉంటుంది. క్లీవ్లాండ్ అనగానే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. మొత్తం క్లీవ్లాండ్లో 333 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కయోగా రివర్ మీదే ఉంటాయన్నమాట. సో నంబర్ కూడా చాలా బాగుంది కదా, 333 333. బ్రిడ్జెస్ అంటే అసలు మామూలు విషయం కాదండి. అసలు ఎన్ని అడుగడుగునా బ్రిడ్జెసే కనిపిస్తుంటాయి. ఇప్పుడు వాటిలో కొన్ని బ్రిడ్జెస్ని అయితే నేను మీతో షేర్ చేస్తాను. వాటిని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో చూస్తున్న బ్రిడ్జ్ అయితే మెయిన్ అవెన్యూ బ్రిడ్జ్ అంటారు. ఇది కయోగా రివర్ మీద ఉండే వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నమాట.
ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది క్లీవ్లాండ్లోనే మోస్ట్ పాపులర్ అండ్ ఫేమస్ బ్రిడ్జ్ అన్నమాట. దీని పేరు హోప్ మెమోరియల్ బ్రిడ్జ్. దీన్నే గార్డియన్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ గార్డియన్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ 2 స్టాచ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ స్టాచ్యూస్ని గార్డియన్స్ ఆఫ్ ట్రాఫిక్ అని అంటారు. సో అందుకని ఈ బ్రిడ్జ్కి గార్డియన్స్ బ్రిడ్జ్ అనే పేరు కూడా వచ్చింది. ఈ బ్రిడ్జ్ మించి సిటీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒక పక్క స్టేడియము, మరో పక్క డౌన్ టౌన్, మరో పక్క కయోగా రివర్. చూడ్డానికైతే అసలు అల్టిమేట్గా ఉంటుంది వ్యూ. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించే మరో బ్రిడ్జ్ని వెటరాన్స్ మెమోరియల్ బ్రిడ్జ్ అంటారు, లేదా డెట్రాయిట్ సుపీరియర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ ఇన్ క్లీవ్లాండ్ అన్నమాట. అక్కడ లైటింగ్స్తో అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బేస్బాల్ స్టేడియము. దీని పేరు ప్రోగ్రెసివ్ ఫీల్డ్స్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ క్లీవ్లాండ్. అండ్ ఈ స్టేడియంలో అయితే ప్రస్తుతం గేమ్ అయితే అవుతోంది. ఇప్పుడే గేమ్ అయినట్టుంది. బయటికి జనాలు అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా పెడెస్ట్రియన్స్ రోడ్ అయితే క్రాస్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఆ గేమ్ నుంచి బయటకు వచ్చిన జనాలే. మొత్తానికి ఇదండి క్లీవ్లాండ్ డౌన్ టౌన్ టూర్ అయితేను. నైట్ వ్యూ అయితే బాగుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.